హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పైథాన్‌లోని డిక్షనరీ డేటా టైప్‌ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఏమేం టాపిక్స్ కవర్ చేస్తామంటే, డిక్షనరీ అంటే ఏమిటి? డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలి? డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? డిక్షనరీ మీద మనం యూజ్ చేయగలిగిన మెథడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి డిక్షనరీ అనేది ఎందుకంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవడానికి. లిస్ట్, టుపుల్, సెట్ ఎలాగో ఇది కూడా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌నే. కానీ లిస్ట్, టుపుల్, సెట్‌లో ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఒక్కొక్క వాల్యూయే. కానీ డిక్షనరీలో ఒక్కొక్క ఎలిమెంట్ అనేది కీ వాల్యూ ఫామ్‌లో ఉంటుంది. ఎలా అంటే మనకి లిస్ట్ తీసుకున్నట్టయితే స్క్వేర్ బ్రాకెట్స్‌లో వాల్యూ 1 కామాతో సెపరేట్ చేసి నెక్స్ట్ వాల్యూ ఇలా ఉంటుంది. ఇలాగా ఇది లిస్టు. ఇదే విధంగా ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ కాకుండా ఇక్కడ పెరాంథసిస్ పెడితే అది టుపుల్. సో అందులో కూడా ఎలాగా ఇలా వాల్యూసే కామాతో సెపరేట్ చేసి రాస్తాం. ఇక్కడ సెట్ రావాలంటే ఏంటి, ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టాలి, అప్పుడు అది సెట్ అవుతుంది. అది డిక్షనరీ అవ్వాలంటే ఎలాగా, కర్లీ బ్రేసెస్ పెట్టాలి, దాంతోపాటు ఇక్కడ వాల్యూస్ ఒక్కటే ఉండవు, వాల్యూస్తో పాటు కీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ వాల్యూ ఒకటే ఉంది, కానీ ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే కీ కాలం వాల్యూ, అలాగా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని కీస్ వాల్యూస్ ఉంటాయి. ఒక్కొక్క ఎలిమెంటు కీ వాల్యూ పెయిర్ అనమాట. సో కీ 1 వాల్యూ 1, కీ 2 వాల్యూ 2. సో కీకి వాల్యూకి మధ్యలో ఈ కాలన్ అనేది ఉండాలన్నమాట. సో ఒక్కొక్క ఎలిమెంటు ఒక్కొక్క కీ వాల్యూ పెయిర్ అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంటు ఒక వాల్యూ మాత్రమే, లిస్ట్లోను, టుపుల్లోను, సెట్లోను. కానీ డిక్షనరీలో మటుకి కీ అండ్ వాల్యూ ఈ రెండింటిని కంబైన్డ్గా కలిపి ఒక ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్లో ఏముంటాయి, కీ వాల్యూ ఉంటాయి. కీకి వాల్యూకి మధ్యలో కాలన్ అనేది పెట్టాలి, ఒక్కొక్క ఎలిమెంట్కి మధ్యలో కామా అనేది పెట్టాలి. సో ఈ డిక్షనరీ అనేది మనకి ఒక గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టే డిక్షనరీ అనేది ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఎన్క్లోజ్ అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్గా కీ 1 వాల్యూ 1, కీ 2 వాల్యూ 2 ఇలాగ. సో ఇక్కడ ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏమి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాము, కీ 1 వాల్యూ 1, తర్వాత కీ 2 వాల్యూ 2. మనం డిక్షనరీ మీద వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ కీ 1 వాల్యూ 1 వస్తుందన్న గ్యారంటీ అనేది ఉండదు, ఏ ఎలిమెంట్ అయినా రావచ్చు. అయితే ఫస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు కీ 2 వాల్యూ 2 రావచ్చు, లేకపోతే కీ 3 వాల్యూ 3, అలా ఏదైనా. ఇక్కడ నేను కీ 1 వాల్యూ 1 అని చెప్పాను. ఈ ప్లేస్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో నెంబర్ పెట్టుకోవచ్చు, స్ట్రింగ్ పెట్టుకోవచ్చు, అలాగా ఒక పర్టికులర్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇలా ఎలా అంటే ఇక్కడ కీస్ ప్లేస్లో మనం స్టూడెంట్ రోల్ నెంబర్ పెట్టుకోవచ్చు, వాల్యూస్ ప్లేస్లో స్టూడెంట్ మార్క్స్ పెట్టుకోవచ్చు. అంటే ప్రతి ఎలిమెంట్లోనూ కీ ఏమవుతుంది, స్టూడెంట్ రోల్ నెంబర్ అవుతుంది. సో స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్, ఇంకో స్టూడెంట్ రోల్ నెంబర్, వాళ్ళ మార్క్స్, అలాగా ఒక్కొక్క స్టూడెంట్ రోల్ నెంబరు, మార్క్స్ ఇలా మనం డిక్షనరీలో పెట్టుకోవచ్చు. లేకపోతే ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ శాలరీ, నేమ్స్ అనేవి కీ అవుద్ది, వాల్యూ అనేది శాలరీ. అలా కాకుండా ఇంకా చాలా వేస్లో మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి మనం అక్కడ కీస్ వాల్యూస్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు. డూప్లికేట్ కీస్ నాట్ అలౌడ్. ఇక్కడ మనకి డిక్షనరీలో కీస్ వాల్యూస్ ఉంటాయని చెప్పాను కదా, కీస్ మటుకి డూప్లికేట్ ఉండకూడదు. ఇక్కడ నేను కీ 1 అని రాశాను కదా, మళ్ళీ ఇంకెక్కడ డిక్షనరీలో కీ 1 అనే కీ అనేది ఉండకూడదు. సో కీ 1 ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ కీ 1 అనేది ఎక్కడా ఉండకూడదు. సో కానీ వాల్యూస్ మటుకి డూప్లికేట్స్ అవ్వచ్చు. ఇక్కడ వాల్యూ 1 అనేది ఒక వాల్యూ అనుకుంటే ఆ వాల్యూ 1 నేను ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు వాల్యూస్లో. సో ఇక్కడ వాల్యూ 1. సో ఎలా అనేది ఎగ్జాంపుల్తో చూపిస్తాను. డిక్షనరీ అనేది మ్యూటబుల్ అనమాట. అంటే ఏంటంటే మనం ఒకసారి డిక్షనరీని క్రియేట్ చేసిన తర్వాత అందులో ఎలిమెంట్స్ని మనం ఎలా అయినా మాడిఫై చేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు, లేకపోతే కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే డిక్షనరీ అనేది మ్యూటబుల్. సో మనం డిక్షనరీని క్రియేట్ చేసి చూద్దాం. పైథాన్ ఐడిఎల్ఈని ఓపెన్ చేస్తున్నా.
సో మనకి డిక్షనరీ క్రియేట్ చేయాలంటే మనకి ఈ కర్లీ బ్రేసెస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఏదైతే కర్లీ బ్రేసెస్లో ఎన్క్లోజ్ అయ్యి ఉంటుందో దాన్నే మనం డిక్షనరీ అని చెప్తాం. దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏమీ ఎలిమెంట్స్ పాస్ చేయట్లేదు. దాని మీనింగ్ ఏంటి, ఎంప్టీ డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను డీని ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది, జస్ట్ ఎంప్టీగా కర్లీ బ్రేసెస్ వచ్చినాయి, అంటే అక్కడ ఏమీ లేవు డిక్షనరీలో ఎలిమెంట్స్ అని. అదేవిధంగా ఆల్రెడీ మనకి క్రియేట్ చేసేటప్పుడే మనకి వాల్యూస్ కీస్ ఎలా తెలిసినాయి అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎలాగంటే ఇప్పుడు నేను కీస్ ప్లేస్లో మూవీ నేమ్స్, వాల్యూస్ ప్లేస్లో హీరో నేమ్స్ పెడుతున్నా. సో ఇప్పుడు నేను ఫస్ట్ కీ ఏంటంటే మహర్షి మూవీ పెడుతున్నా. సో మహర్షి మూవీలో హీరో ఎవరు, మహేష్ బాబు. సో అది వాల్యూ అవుతుంది. సో నెక్స్ట్ మూవీ ఇక్కడ బాహుబలి తీసుకుంటే, సో బాహుబలిలో హీరో ఎవరు, ప్రభాస్. సో ఇదొక కీ వాల్యూ పేరు. నెక్స్ట్ ఇంకో మూవీ తీసుకోండి, వకీల్ సాబ్. సో అందులో పవన్ కళ్యాణ్. ఇప్పుడు నేను డీని ప్రింట్ చేసినట్టయితే నాకు ఎలా చూపిస్తుంది, ఇదొక కీ, ఇదొక వాల్యూ. ఇక్కడ కీస్ ఏంటి, మూవీ నేమ్స్, వాల్యూస్ ఏంటి, ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరోస్. సో ప్రతి దాంట్లోనూ కీని మనం ఏమి ఇచ్చాము, ఆ మూవీ నేమ్ ఇచ్చాము, వాల్యూ నేమ్ ఇచ్చాము, ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ ఇచ్చాము. సో ఇలా మనం డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు. ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా క్రియేట్ చేసినప్పుడే కర్లీ బ్రేసెస్లో వాల్యూస్ అనేవి, కీస్ వాల్యూస్ అనేవి ఇలా, ఇదొక ఎలిమెంట్, ఈ ఎలిమెంట్లో కీ అనేది ఒక స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ ఏంటి, మూవీ నేము, వాల్యూ కూడా ఒక స్ట్రింగే. ఇక్కడ మనకి ఇంకో డిక్షనరీ తీసుకోవచ్చు. ఆ డిక్షనరీలో నేను ఏం చేస్తానంటే కీస్ స్టూడెంట్ రోల్ నెంబర్స్ కింద పెడుతున్నా. అంటే రోల్ నెంబర్ 100, ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్. సో నేను పర్సంటేజ్ ఇస్తున్నా. సో పర్సంటేజ్ సింబల్ కావాలి కాబట్టి నేను స్ట్రింగ్ ఫామ్లో పెట్టాను. జస్ట్ నెంబరే అయితే మనకు స్ట్రింగ్లో ఇవ్వక్కర్లే. అదే నెక్స్ట్ 101 అనే రోల్ నెంబర్ యొక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ పర్సంటేజ్లో 90. వన్ 102 80. సో ఇలా ఇచ్చాను. ఇది కూడా ఒక డిక్షనరీ. ఇందులో కీస్ ఏం తీసుకున్నాను, నేను నెంబర్స్ తీసుకున్నా. ఇంతకుముందు దాంట్లో స్ట్రింగ్స్ తీసుకున్నా. ఇంతకుముందు దాంట్లోనూ వాల్యూ స్ట్రింగే, ఇప్పుడు స్ట్రింగే. ఇక వాల్యూ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. అంటే ఈ వాల్యూ ప్లేస్లో మళ్ళీ మనం ఇంకో డిక్షనరీ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే సో D3 ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు నేను ఎలా ఇస్తానంటే ఇక్కడ హీరో నేమ్ ఇస్తున్నా. సో మహేష్ బాబు హీరో. ఇక్కడ నేను వాల్యూ ప్లేస్లో ఏమి ఇస్తానంటే మహేష్ బాబు యాక్ట్ చేసిన కొన్ని మూవీస్ నేమ్స్. లెస్ ఇక్కడ మూవీస్ నేమ్స్ అన్నామంటే మనం ఒక వాల్యూయే కాదు, చాలా మూవీస్ నేమ్స్ స్టోర్ చేయాలి. అంటే మనకి ఒక దాంట్లో ఎక్కువ వాల్యూ స్టోర్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, లిస్ట్ కానీ టుపుల్ కానీ సెట్ కానీ యూజ్ చేయాలి. ఇక్కడ నేను టుపుల్ని యూజ్ చేస్తున్నా. ఆ టుపుల్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఏంటి, ఒక్కొక్క మూవీ నేము. సో ఆల్రెడీ మహర్షి ఇందాక యాడ్ చేశాను, మళ్ళీ యాడ్ చేస్తున్నా. సో మహర్షి, సరైనోడు,
బిజినెస్ మ్యాన్. సో ఇలా 3 మూవీస్ మహేష్ బాబు యాక్ట్ చేశాను. ఇలాగా మనం ఎంతమంది హీరోస్‌ని కావాలంటే అంతమంది యాడ్ చేసుకోవాలి. కీస్ ప్లేస్‌లో, వాల్యూస్ ప్లేస్‌లో వాళ్ళు యాక్ట్ చేసిన మూవీస్. ఇక్కడ కామా పెట్టి ఇంకో హీరో నేము యాక్ట్ చేసిన మూవీస్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఒక హీరో నేమే యాడ్ చేశాను. సో ఇప్పుడు కూడా డిక్షనరీయే. అది ఎలా చెప్తాం మనకి డిక్షనరీ అని? టైప్ అనే మెథడ్‌ని యూజ్ చేసి, టైప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి దాంట్లో డిక్షనరీ వేరియబుల్ పాస్ చేస్తే మనకి అది ఏ టైపో వస్తుంది. అది డిక్షనరీ టైప్. సో ఇలా మనం డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డిక్షనరీలోని ఎలిమెంట్స్‌ని ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా! ఎలిమెంట్ అంటే ఏంటి? కీ అండ్ వాల్యూ. సో ఇక్కడ మనం 3 డిక్షనరీస్‌ని క్రియేట్ చేసాం. డి అనే ఒక డిక్షనరీ, డి2 అనే ఒక డిక్షనరీ, డి3 అనే ఒక డిక్షనరీ. ఇప్పుడు మనం ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవడం ఎలా? ఇక్కడ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవడం అంటే ఏంటంటే అందులో ఉన్న వాల్యూస్‌ని యాక్సెస్ చేయడం. సో ఇక్కడ వాల్యూస్ ఏంటి? ఇది ఒక డిక్షనరీ కదా! కీ అండ్ వాల్యూ. వాల్యూస్‌ని యాక్సెస్ చేయాలంటే దానికి ఉన్న వే ఏంటంటే కీని పాస్ చేయడం ద్వారా. సో ఇక్కడ డి2 అనే డిక్షనరీలో నేను 100 అనే కీ దగ్గర ఏ వాల్యూ ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటే డి2 ఆఫ్ 100 అని ఇవ్వాలి. అప్పుడు మనకి డి2 అనే డిక్షనరీలో 100 అనే కీ దగ్గర ఏ వాల్యూ ఉందో అది వస్తుందన్నమాట. సో 70% వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను డి2 అనే డిక్షనరీలో 200 అనే కీ దగ్గర ఏ వాల్యూ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్గా 200 అనే కీ లేదు ఈ డిక్షనరీ డి2లో. అప్పుడు ఏం చూపిస్తుంది అంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? ఆ కీ అనేది లేదు కాబట్టి. సో మనం డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం కీని పాస్ చేస్తేనే మనకి అందులో వాల్యూ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మనం పాస్ చేసిన కీ లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో నెక్స్ట్ డిక్షనరీ మీద మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మెథడ్ డిక్ట్. యాక్చువల్గా ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ చేయాలంటే ఇలా అని చెప్పాను కదా! అదేవిధంగా మనం ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేసుకోవడానికి ఈ డిక్ట్ అనే మెథడ్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే డిక్ట్ అనే ఫంక్షన్‌లో ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకపోతే ఇది జస్ట్ ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం టైప్ ఆఫ్ డి అని చెక్ చేస్తే డి4 చెక్ చేస్తే మనకి ఎంప్టీ డిక్షనరీ. అంటే ఈ మెథడ్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేసుకోవడానికి జస్ట్ ఎంప్టీ కర్లీ బ్రేసెస్ ఇచ్చినా అది డిక్షనరీ క్రియేట్ చేసేస్తుంది. కానీ యాక్చువల్గా ఈ డిక్ట్ అనే ఫంక్షన్‌లో మనం లిస్ట్ ఆఫ్ టుపుల్స్ ఇచ్చి కూడా దాన్ని డిక్షనరీ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను లిస్ట్ ఆఫ్ టుపుల్స్ చెప్తే అది డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. లాస్ట్‌లో చెప్తాను అది ఎలాగో. నెక్స్ట్ మెథడ్ ఎల్ఎన్ అనే ఫంక్షన్. సో యాక్చువల్గా మెథడ్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఉంటుంది. నేను మెథడ్ అన్న ఫంక్షన్ అయినా ఫాలో అయిపోండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెథడ్ అనేది మనం ఆబ్జెక్ట్తో కాల్ చేస్తాం. ఈ ఫంక్షన్ అనేది జస్ట్ నార్మల్గా కాల్ చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ ఫంక్షన్ని ఆబ్జెక్ట్తో దేనితోనూ కాల్ చేయట్లేదు. జస్ట్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాం. అదే మెథడ్లో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్తోనే కాల్ చేయాలి. సో డి4 డిక్షనరీ ఆబ్జెక్ట్ డి4 డాట్ గెట్ సంథింగ్ లైక్ దట్. ఇక్కడ మనం ఈ మెథడ్ని దేనితో కాల్ చేస్తున్నాం? ఆబ్జెక్ట్తో కాల్ చేస్తున్నాం. ఇలా యూజ్ చేసే వాటిని మెథడ్స్ అంటాం. ఎందుకు వాటిని మెథడ్స్ అంటామంటే ఒక క్లాస్లో ఫంక్షన్ కనుక డిక్లేర్ చేస్తే ఆ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇక్కడ మనకి డిక్షనరీ అనే క్లాస్ ఉంది కదా! ఆ క్లాస్కి సంబంధించిన మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏదో ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్స్ని కాల్ చేసుకోవాలి. ఇక్కడ డిక్షనరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ మనం డిక్ట్ అనే మెథడ్ని డిక్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేసినా మనకి ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ అవుతుంది. డిక్షనరీ క్రియేట్ అవ్వడం అంటే ఏంటి? పైథాన్లో ప్రతిదీ ఆబ్జెక్టే. అంటే ఇక్కడ ఎంప్టీ డిక్షనరీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ తెలిస్తే ఇది అర్థమవుతుంది. ఒకవేళ మీకు తెలియదు అంటే నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మటుకి ఇది
మెథడ్ అంటే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. ఫంక్షన్ అంటే డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి చాలు. సో, ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఎల్ఈఎన్ అనే ఫంక్షన్. సో, ఈ ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ ఏమిస్తుందంటే మనకు పాస్ చేసిన డిక్షనరీ వేరియబుల్‌లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఇస్తుంది. కీ వాల్యూ పేర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని. ఇక్కడ D3లో మనకి ఎన్నున్నాయి? ఒక్కటే ఉంది. ఎందుకు? నేను ఒక్క హీరో నేము కీ లాగా అండ్ వాల్యూ ఏంటి? లిస్ట్ లాగా ఇచ్చాను. అలా ఎన్ని ఇచ్చాను? ఒకటే ఇచ్చాను. అదేవిధంగా ఇప్పుడు నేను D2కి తీసుకున్నట్టయితే ఎల్యూఎన్ ఆఫ్ D2 తీసుకున్నట్టయితే మనకి 3 వస్తుంది. ఇక్కడ నేను D2లో ఏమి ఇచ్చాను? రోల్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాను. అలా ఎంతమంది ఇచ్చాను? 3 స్టూడెంట్స్‌కి ఇచ్చాను. అందుకే మనకి 3 చూపించింది. సో, అది ఎల్ఈఎన్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇది మెథడ్. ఈ గెట్ అనేది ఏంటంటే మనం ఇంతకుముందు డైరెక్ట్‌గా డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పాను? ఆ డిక్షనరీ నేము స్క్వేర్ బ్రాకెట్స్‌లో కీ నేమ్ ఇస్తే అప్పుడు వస్తదని చెప్పాను కదా! ఇలా ఇచ్చినప్పుడు ఆ కీ అందులో లేకపోతే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? D4 అనే డిక్షనరీలో 102 అనే కీ లేదు. ఎందుకు? D4 అనేది యాక్చువల్‌గా ఎంప్టీ డిక్షనరీ. అదే ఇప్పుడు నేను D3తో అదే కీతో యాక్సెస్ చేయాలని చూస్తే అంటే D3లో 102 అనే కీ ఉంది. లేదు D2లో ఉంది. D2లో 102 అనే కీ ఉంది. సో, ఇప్పుడు నేను D2 ఆఫ్ 102 అని ఇస్తే ఏమొస్తుందంటే నాకు 102 అనే కీ దగ్గర ఏ వాల్యూ ఉందో అది వస్తుంది. అదే ఇప్పుడు నేను D2 ఆఫ్ 200 అని ఇస్తే ఏమొస్తుంది? నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? 200 అనే కీ నా దగ్గర ఆ డిక్షనరీలో లేదు కాబట్టి. కానీ మనకి ఇంకొక మెథడ్ ఉంది. అదేంటంటే గెట్ మెథడ్. ఈ గెట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఈ గెట్ అనే మెథడ్‌లో మనం ఏ కీ దగ్గర ఉన్న వాల్యూ మనకు కావాలో ఆ కీని పాస్ చేయాలి. ఒకవేళ ఆ కీ అనేది ఈ డిక్షనరీలో ఉంటే మనకి ఇస్తుంది వాల్యూ. లేకపోతే ఏమీ రిటర్న్ చేయదు. సో, ఎందుకు ఇక్కడ మనకి ఏమీ రిటర్న్ చేయలే? మనకి D2 అనే డిక్షనరీలో 200 అనే కీ అనేది లేదు కాబట్టి. ఒకవేళ ఉంటే 200 అనే కీకి ఏ వాల్యూ ఉందో అది ఇస్తుందనమాట. సో, ఇప్పుడు నేను అంటే కీ ఉన్నది ఇస్తున్నా. D2 అనే డిక్షనరీలో ఉన్న కీ ఇస్తున్నా. D2 డాట్ గెట్ ఆఫ్ 100 అని ఇస్తున్నా. 100 కూడా ఉందా లేదా? ఉంది 100. సో, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 100 అనే కీ దగ్గర ఏ వాల్యూ ఉందో D2 అనే డిక్షనరీలో అదొస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లియర్, పాప్ ఐటమ్ ఉన్నాయి కదా! ఈ 3 లాస్ట్‌లో చెప్తాను. ఈ 3 ఎందుకంటే డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేయడానికి. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తే మళ్ళీ యాడ్ చేయాలి. అందుకే యాడ్ చేసేటప్పుడు మళ్ళీ లాస్ట్‌లో డిలీట్ చేసి కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మటికి నెక్స్ట్ రిమైనింగ్ మెథడ్స్ ఏంటి? కీస్ అనే మెథడ్. ఇక్కడ మనకి డిక్షనరీలో ఏముంటాయి? కీస్, వాల్యూస్ కంబైన్డ్‌గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ డిక్షనరీలో ఓన్లీ మనకి కీస్ కావాలంటే ఈ కీస్ అనే మెథడ్‌ని కాల్ చేయాలి. డిక్షనరీ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఏంటి? కీస్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? D2 అనే డిక్షనరీలో యాక్చువల్‌గా ఎలా ఉన్నాయి కీస్? కీ వాల్యూస్ 100 70%, 101 90%, 102 80%. వీటిలో కీస్ ఏంటి? ఇవి 100. ఈ కాలన్ ఉంది కదా! దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కీ అంటారు. రైట్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూ అంటారు. సో, ఈ 2 కలిపితే ఒక ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ తర్వాత కామా ఉండాలి. ఒక్కొక్క ఎలిమెంట్ తర్వాత కామా ఉండాలనమాట. నెక్స్ట్ ఏమన్నా ఎలిమెంట్ ఇంకోటి ఉంటే. లాస్ట్ ఎలిమెంట్ తర్వాత కామా లేదు. ఎందుకంటే అదే లాస్ట్ కాబట్టి. సో, ఇక్కడ మనకి ఇది కీస్ అనే మెథడ్ ఏమిస్తుందంటే అందులో ఉన్న అన్ని కీస్‌ని లిస్ట్‌లో ఇస్తుందనమాట. ఎలా లిస్ట్‌లో ఇస్తుందని చెప్తామంటే ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెట్టింది కాబట్టి దాన్ని లిస్ట్‌లో ఇచ్చిందని చెప్పొచ్చు. సో, మనం దాన్ని ఇటరేట్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫర్ లూప్‌ని యూజ్ చేసి ఫర్ కీ ఇన్ D2 డాట్ కీస్. సో, ఈ D2 డాట్ కీస్ అనేది ఏమిస్తుంది? మనకి మన డిక్షనరీలో ఉన్న అన్ని కీస్‌ని లిస్ట్ ఫామ్‌లో ఇస్తుందనుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ చేసి ప్రతి ఇటరేషన్‌లో k అనే వేరియబుల్‌తో ఆ కీని పాయింట్ ఔట్ చేస్తున్నాం. మనకి డిక్షనరీలోని వాల్యూస్‌ని యాక్సెస్ చేయాలంటే మనం కీస్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు కదా! సో, ఇప్పుడు మనకి ఒక్కొక్క ఇటరేషన్‌లో ఆ కీ వస్తుంది. దాన్ని యూజ్ చేసి మనం దాని వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు కదా!
ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తాను. ఎలా ప్రింట్ చేస్తాను? ప్రింట్ ఆఫ్ కే. కీ ఏంటి ఇక్కడ? కీ అనేది అన్ని కే పాయింట్అవుట్ చేస్తుంది. ఒక్కొక్క ఎలిమెంట్లోని కీని ఒక్కో ఇటరేషన్లో కే అనేది పాయింట్అవుట్ చేస్తుంది. ఇక్కడ D2 ఆఫ్ కే అంటున్నానంటే ఏంటి? ఆ కీ దగ్గర ఉన్న వాల్యూని. ఇప్పుడు రెండు ప్రింట్ చేస్తే మనకి ఇలా వస్తాయి అన్నమాట. 100 అనే కీ దగ్గర 70 అనే వాల్యూ 70% అలా వచ్చింది. ఇది కీస్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే వాల్యూస్ మెథడ్. ఈ కీస్ అనేది ఓన్లీ కీస్ని ఇస్తుంది. ఈ వాల్యూస్ అనేది ఓన్లీ వాల్యూస్ని మాత్రమే ఇస్తుంది వాల్యూస్ మెథడ్. సో ఇక్కడ వాల్యూస్ ఏంటి? 70%, 90%, 80%. ఇది కీస్ ఏంటి? 100, 101, 102. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఐటమ్స్. ఈ ఐటమ్స్ అనే మెథడ్ కీస్ని వాల్యూస్ని రెండింటిని ఇస్తుంది. యాక్చువల్లీ డిక్షనరీని ఏమి ఇవ్వకుండా D2 అని ఇచ్చాను. ఇక్కడ ఐటమ్స్. ఇక్కడ మనం ఈ మెథడ్ని కాల్ చేయాలంటే మనకి డిక్షనరీ ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇక్కడ D2 అనేది డిక్షనరీ ఆబ్జెక్ట్. ఎందుకు? మనకి D2తో డిక్షనరీని క్రియేట్ చేసాం కాబట్టి. డిక్షనరీని క్రియేట్ చేసి దాన్ని D2 పాయింట్అవుట్ అయ్యేలా చేసాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కీ వాల్యూ రెండు వచ్చినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టుపుల్లో, ఒక్కొక్క కీ వాల్యూ ఒక్కొక్క టుపుల్లో వచ్చింది. అవన్నీ కలిపి మళ్ళీ లిస్ట్లో ఉన్నాయి. ఒక లిస్ట్లో ఒక స్క్వేర్ బ్రాకెట్ మధ్యలో ఉంది కాబట్టి దాన్ని లిస్ట్ అని చెప్తాం. ఒక్కొక్క ఎలిమెంట్ ఇక్కడ టుపుల్లో ఉంది. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ లిస్ట్ ఆఫ్ టుపుల్స్. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఏంటి? వాల్యూస్ లిస్ట్. లిస్ట్ ఆఫ్ టుపుల్స్ అంటే ఏంటి? ఒక్కొక్క ఎలిమెంట్ టుపుల్ అనమాట. ఇక్కడ అది ఐటమ్స్ అనే మెథడ్ అలా రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ సెట్ డిఫాల్ట్ మెథడ్. యాక్చువల్గా డిక్షనరీస్లో మనకి ఏదైనా కీని మనం మళ్ళీ ఇస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కీని మనకి ఏం చేస్తుందంటే అది ఇప్పుడు నేను ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నా. ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే మనం డిక్షనరీలో ఏం యాడ్ చేయాలంటే కీని వాల్యూని యాడ్ చేయాలి. కీని ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో పాస్ చేయాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్న కీని ఇస్తున్నా. 102 అనే కీ ఆల్రెడీ ఉంది, కానీ నాకు తెలియదు అది ఉందో లేదో. నాకు తెలియక నేను ఏదో ఇద్దాం అనుకున్నా. అప్పుడు ఎలా చూపిస్తుందంటే 67%. సో ఇప్పుడు మనకి D2 అనే డిక్షనరీలో మనం 102 అనే కీలో 67% అనే వాల్యూని పెట్టి ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయమన్నాం. కానీ ఇక్కడ అది ఏం చేస్తుందంటే 102 కీ అనేది ఉందో లేదో చెక్ చేసుకుంటుంది ఫస్ట్. సో D2 అనే డిక్షనరీలో 102 కీ ఉంది. ఆ కీకి ఏం వాల్యూ ఉంది? 80 ఉంది. అంటే ఆ కీ ఆల్రెడీ ఉంది. ఇంతకుముందు 80 ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం 102 కీని క్రియేట్ చేయమని ఇస్తున్నాం. అది కొత్తగా క్రియేట్ చేయకుండా ఏం చేస్తుందంటే ఆల్రెడీ 102కి ఏదైతే వాల్యూ ఇచ్చామో దాన్ని మోడిఫై చేసి ఇప్పుడు వేస్తున్నాను చూడండి, అది ఇస్తుంది. అంటే ఇక్కడ 67% వచ్చింది. ఇంతకుముందు 80%. ఇది జస్ట్ నార్మల్గా మనకి మోడిఫై చేసి వస్తుంది. ఇప్పుడు మనకి అలా మోడిఫై అవ్వకూడదు. మనకి ఒకవేళ ఆ కీ ఆల్రెడీ ఉంటే మోడిఫై చేయకుండా ఉండాలి అని అంటే సెట్ డిఫాల్ట్ అనే మెథడ్ ఉంది. ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఈ సెట్ డిఫాల్ట్ అనే మెథడ్లో మనం ఫస్ట్ కీని పాస్ చేయాలి. తర్వాత నేను ఇక్కడ 100 అనే కీ ఇస్తున్నా. తర్వాత వాల్యూని పాస్ చేయాలి. వాల్యూలో 98% ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇంతకుముందు 100 అనే కీ దగ్గర ఏముంది? 70% ఉంది. ఇప్పుడు కూడా ఏముంది? 100% ఉంది. ఎందుకు? సెట్ డిఫాల్ట్ వాడాం కాబట్టి. అదే ఇక్కడ వాడినట్టు వాడితే మళ్ళీ మోడిఫై అయిపోద్ది. 100 అనే కీ దగ్గర 98 పెట్టి వస్తుంది. కానీ ఇక్కడ ఈ సెట్ డిఫాల్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ పాస్ చేసిన కీ అనేది ఆల్రెడీ ఆ డిక్షనరీలో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఆ డిక్షనరీలో ఉంటే ఇది యాడ్ చేయకుండా డిస్కార్డ్ చేస్తుంది. ఒకవేళ డిక్షనరీలో లేకపోతే అప్పుడు ఒక న్యూ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తుంది. కీ అనేది 100, 98 అనేది వాల్యూ కింద. సో ఇప్పుడు మనం లేనిది ఇద్దాం. సో D2 డాట్ సెట్ డిఫాల్ట్. ఇప్పుడు నేను 100, 101, 102 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను 103 ఇస్తున్నా. కీ వాల్యూ 97% ఇస్తున్నా.
ఇక్కడ నేను కామా ఇవ్వాలి, సారీ. ఫంక్షన్లో పారామీటర్స్కి మధ్య కామా ఉండాలి, ఒక్కొక్క పారామీటర్ను కామాతో సెపరేట్ చేయాలి. సో ఇక్కడ సెట్ డిఫాల్ట్ మెథడ్లో కానీ ఫంక్షన్లో కానీ పారామీటర్స్కి కామాతో సెపరేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ సెట్ డిఫాల్ట్ మెథడ్ 2 పారామీటర్స్ని తీసుకుంటుంది, ఒకటి ఏంటంటే కీ, ఇంకోటి ఏంటంటే వాల్యూ. సో ఇప్పుడు మనకి D2ని చెక్ చేసినట్టయితే ఇంకో కొత్త కీ వాల్యూ పేరు యాడ్ అయింది, 103 కీ అండ్ 97% వాల్యూ అని. సో ఇది ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఒకవేళ ఈ కీ లేకపోతే కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేసి ఆ ఎలిమెంట్లో కీ అనేది 103 97% వాల్యూని పెట్టింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇలా యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఈ నోటేషన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ ఆ కీ ఆల్రెడీ ఉంటే అందులో ఉన్న వాల్యూ మనం కొత్తగా ఏదైతే ఇస్తామో అది మోడిఫై అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మెథడ్. ఈ అప్డేట్ మెథడ్ ఎందుకంటే మనకి జస్ట్ దీన్ని యూజ్ చేసి ఎట్ ఏ టైం మనం ఒక్క వాల్యూనే ఒక్క ఎలిమెంట్నే సెట్లో డిక్షనరీలో ఇన్సర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అప్డేట్ మెథడ్ని యూజ్ చేసుకున్నట్టయితే మనం ఒక్కసారి ఎన్ని ఎలిమెంట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఎన్ని కీ వాల్యూ పేర్స్నైనా ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. సో ఇచ్చేది మనం నోటేషన్ కూడా కీ వాల్యూ పేర్స్లోనే ఇవ్వాలి. నెక్స్ట్ 104 60%. నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ ఇస్తున్నా, ప్రతి ఎలిమెంట్ డిక్షనరీలో మనకి ఈ ఫామ్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. 1 కీ అండ్ వాల్యూ. మనకి కీ అనేది స్ట్రింగ్ అయినా అయి ఉండొచ్చు, నెంబర్ అయినా అయి ఉండొచ్చు. వాల్యూ అనేది స్ట్రింగ్ కానీ, నెంబర్ కానీ, లిస్ట్ కానీ, టుపుల్ కానీ, సెట్ కానీ, ఇంకో డిక్షనరీ కానీ ఏదైనా అవి ఉండొచ్చు. సో ఇక్కడ మటుకి నేను సింపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఎన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేశాను, 2 ఎలిమెంట్స్ని. ఆ 2 ఎలిమెంట్స్ని ఏ ఫామ్లో ఇచ్చాను, కీ కాలన్ వాల్యూ. నెక్స్ట్ ఎలిమెంట్ కీ కాలం వాల్యూ అలా ఇచ్చాను. ఇది డిక్షనరీ అని ఎందుకు చెప్తున్నాం, కర్లీ బ్రేసెస్లో కీని వాల్యూని పెట్టాం కాబట్టి డిక్షనరీ. సో ఈ డిక్షనరీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఈ డిక్షనరీలోకి యాడ్ చేస్తుంది, అది దీని మీనింగ్. అప్డేట్ అనే మెథడ్ ఇక్కడ మనం పాస్ చేస్తాం కదా, దాంట్లో ఉన్న ఎన్ని కీ వాల్యూ పేర్స్ అయితే ఉంటాయో అన్నీ మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డిక్షనరీలో యాడ్ చేసి వస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను D2ని మళ్ళీ ప్రింట్ చేస్తే ఇప్పుడు మనకి 104 105 అట్ ఏ టైం యాడ్ అయిపోయినాయి. ఇది మనకు అప్డేట్ మెథడ్ అనేది మోర్ దెన్ 1 ఎలిమెంట్ని ఒకసారి మనం యాడ్ చేసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పాప్ ఐటమ్ మెథడ్ చూద్దాం. ఈ పాప్ ఐటమ్ మెథడ్ ఏం చేస్తుందంటే మన డిక్షనరీలో ఏదో ఒక ఎలిమెంట్ని ర్యాండమ్గా రిమూవ్ చేసేస్తుంది, మనం ఏం మెన్షన్ చేయట్లే. ఇందులో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ అంటే ఏంటి, కీ కాలం వాల్యూ, ఏదో ఒక కీ వాల్యూని పేరుని డిలీట్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం డిలీట్ చేసిందో కూడా మనకి రిటర్న్ చేస్తుంది. 105 74% అనే కీ వాల్యూ పేరుని ఇది డిలీట్ చేస్తుంది. మనకు డిలీట్ చేసిందో లేదో ఎలా తెలుస్తుంది, రిమూవ్ చేసిందో లేదో. D2ని మళ్ళీ ప్రింట్ చేసినట్టయితే మనకు 105 74% అనేది రాదు, చూపించదు. ఇది పాప్ ఐటమ్ మెథడ్. నెక్స్ట్ పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే, ఈ పాప్ మెథడ్లోకి మనం ఒక కీని పాస్ చేయాలి, అప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ కీతో ఉన్న వాల్యూని రెండింటిని రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ నేను D2 డాట్ పాప్ ఆఫ్ 101 అని ఇచ్చాను, అంటే దాని మీనింగ్ ఏంటి, D2 అనే డిక్షనరీలో 101 అనే కీ దగ్గర ఏదైతే ఉందో ఆ కీని, ఆ వాల్యూని, ఈ కీని రెండింటిని డిలీట్ చేయాలి, రిమూవ్ చేసేయాలి. సో ఇప్పుడు మనకి D2ని మళ్ళీ ప్రింట్ చేస్తే ఇక్కడ 101 చూపించదు, ఇంతకుముందు 101 90% చూపించింది, కానీ ఇప్పుడు చూపించదు, ఎందుకు మనం రిమూవ్ చేస్తాం కాబట్టి. అదే ఇప్పుడు మనం ఇక్కడ D2ను కాల్ చేస్తున్నప్పుడు అందులో లేని కీ ఇస్తే, అంటే ఇప్పుడు మనకి ఈ కీ దగ్గర ఉన్న వాల్యూని ఈ కీని తీసేయమని ఇస్తున్నాం, కానీ అందులో లేని కీ ఇస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు, ఈ కీ అనేది అందులో లేదు కాబట్టి రిమూవ్ చేయడానికి కుదరదు అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే క్లియర్ అనే మెథడ్. ఈ క్లియర్ అనే మెథడ్ ఎందుకంటే మన డిక్షనరీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి. అంటే ఇప్పుడు మనకు డిక్షనరీలో ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా, ఇప్పుడు మనం D2 డాట్ క్లియర్ అని, ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి ఎలా తెలుస్తుంది, LEN అనే ఫంక్షన్లో D2 అనే వేరియబుల్ నేమ్ ఇస్తే డిక్షనరీ వేరియబుల్ నేమ్ 4 అని ఇచ్చింది. ఇప్పుడు నేను D2 డాట్ క్లియర్ అని చెప్తే అని కాల్ చేస్తే ఈ ఫంక్షన్ని,
మెథడ్ని. ఇప్పుడు మనకి D2ని ప్రింట్ చేస్తే ఏమీ రాదు, ఎంప్టీ డిక్షనరీ వస్తుంది. అది ఎంప్టీయో కాదో ఎలా తెలుస్తుంది ఇంకా అంటే, మనకి len ఫంక్షన్ మళ్ళీ కాల్ చేసుకున్నట్టయితే మనకి 0 చూపిస్తుంది. ఎందుకు? ఈ క్లియర్ అనే ఫంక్షను అన్నిటినీ రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా క్లియరు, పాప్ ఐటము మనకి ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇవి డిక్షనరీస్ గురించి. థ్యాంక్ యూ ఫర్